రైట్. తెలంగాణలో కేబినెట్ ఎక్స్పాన్షన్ ప్రక్రియకు సంబంధించి ఒక కొలిక్ వచ్చినట్టుగా సమాచారం మనకి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గత 2 రోజులుగా ఢిల్లీలోనే ఉండి అక్కడ హైకమాండ్ పెద్దలతో మాట్లాడటము, దీనిపైన ఖచ్చితంగా ఈసారి ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది అనేటువంటి ఆశావహుల్లో ఉంది. మరి ఏం జరుగుతోంది, ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అనేటువంటి దానిపైన డిబేట్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ నాయకులు, అలాగే బీఆర్ఎస్ నాయకులు ఎక్స్ ఎమ్మెల్యే బొల్లం మల్ల యాదవ్ గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే మేడం. రైట్. సో చరణ్ గారు, ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఎప్పుడు రాబోతోంది? ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం, ఈసారి కేబినెట్ ఎక్స్పాన్షన్ గురించి ఖచ్చితంగా ఏదో ఒక కబురు ఉంటుంది అని అనుకోవడం, అది నీరసపడిపోవడం మామూలుగా అయిపోయింది. ఈసారన్నా ఒక క్లారిటీ వస్తుందా? ఎందుకు ఇంత డిలే అవుతోంది? ఏం చెప్తారు? అంటే ప్రధానంగా నిన్న నీతి ఆయోగ్ సమావేశం కోసం ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళారు. అదే కాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని డిపిఆర్లు, అంటే పోర్ట్ సిటీ కావచ్చు, అదే మెట్రో విస్తరణ సంబంధించిన డిపిఆర్లు అన్ని కూడా సబ్మిట్ చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న నుంచి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉంటూ కేంద్ర మంత్రులు కలిసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం, అదేవిధంగా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా కసరత్తు చేస్తారు. ఖచ్చితంగా ఈ నెలలో ఈ సమస్య పూర్తిస్థాయి పరిష్కారం లభించబోతా ఉంది. అదే కాకుండా కార్యవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, పీసీసీ కార్యవర్గానికి సంబంధించి జనరల్ సెక్రటరీ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, దాని మీద కూడా కసరత్తు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ 2 సమస్యలకు ఏకకాలంలో పరిష్కారం చూపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. దానిలో భాగంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. కొన్ని జిల్లాలకు, అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఈ జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా, అదేవిధంగా అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం, ప్రధానంగా బీసీలు కావచ్చు, అదేవిధంగా ఎస్సీల నుంచి కావచ్చు, అదేవిధంగా మైనార్టీ నుంచి కూడా అదేవిధంగా మంత్రివర్గానికి సంబంధించి మాకేయాలని చెప్పేసి రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా కేబినెట్ లో ఇప్పుడు ఉన్నవి మనకి 6 మంత్రి పదవులు, దాన్ని భర్తీ చేయడానికి అక్కడ చూస్తే లిస్ట్ మాత్రం చాంతాడంతుంది. మరి వీళ్ళందరినీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగేలాగా ఏ రకంగా సాధ్యమవుతుంది? అంటే శాంతాడంతా ఏం లేదు. రంగారెడ్డి జిల్లా నుంచి మల్లెడ్డి రంగారెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి గారు, బీర్లా ఎలయ్య గారు, అదేవిధంగా బాలనాయక్ గారు, నిజామాబాద్ నుంచి షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు, అదే కాకుండా మాదిగా సామాజిక వర్గానికి కూడా మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి అని చెప్పేసి వారు అడుగుతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి అమీర్ అలీ ఖాన్, ఫిరోజ్ ఖాన్ గారు, అదేవిధంగా వీరు అడుగుతూ ఉన్నారు. కాబట్టి అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. అదే కాకుండా డిప్యూటీ స్పీకర్ కావచ్చు, చీఫ్ విప్ కావచ్చు, ఆ పదవులు ఖాళీగా ఉన్నాయి. అదే కాకుండా ఇందులో రాని వర్గాలకు పీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్లో అవకాశం ఇవ్వబోతున్నారు. అదే కాకుండా ఇంకా నామినేటెడ్ పదవులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా ఈసారి పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు ప్రతిసారి ఢిల్లీ పోయినప్పుడల్లా అదేవిధంగా క్యాబినెట్ విస్తరణ గురించి చర్చ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో కూడా 17 మంది మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మాత్రం ఎవరు మాట్లాడారు? ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మంత్రివర్గంలో మంత్రులు నింపుకోబోతుందని చెప్పేసి ప్రతిసారి అనే మాటే తప్ప కేంద్ర క్యాబినెట్ లో 17 మంది మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మంత్రి పదవులు మాత్రమే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లో ఏదైతే 10% నిబంధన ఉందో ఆ నిబంధన ప్రకారం మాత్రమే ఖాళీ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా మంత్రివర్గంలో అదేవిధంగా పోర్టుపోలియోలు మాత్రం ఖాళీగా లేని మాట వాస్తవం. ఖచ్చితంగా అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం కల్పించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు 1.5 కాలంగా ఎందుకు డిలే చేస్తూ వస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే ఈ 6 పదవులకు మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే 12 మంది 15 మంది ఉన్నారు పోటీదారులు. సో వీళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగేటువంటి అవకాశం ఉంది. అది ఇప్పటికే బహిరంగంగా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు, నాకు కనుక మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తాను అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు? ఉన్న తలనొప్పులతోనే బోల్డ్ అంతా బొప్పిలు కడుతున్నటువంటి పరిస్థితి. అందుకే తప్పించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ జాప్యమా? తప్పించుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు లేదు. మల్లెడ్డి రంగారెడ్డి గారు అన్నది ఏంటంటే, నేను ఓసీ రెడ్డి అని చెప్పేసి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఒకవేళ బీసీకి మీరు కావాలని ఇచ్చే ఉద్దేశం ఉంటే మాత్రం నా పదవికి రాజీనామా చేసి బీసీని గెలిపిస్తానని చెప్పేసి రంగారెడ్డి గారు మాట్లాడి తప్ప నాకు మంత్రివర్గంలో మంత్రి స్థానం లభించకపోతే నేను పార్టీలో ఉండనను, లేదో నా మంత్రి ఎమ్మెల్యేలకు రాజీనామా చేస్తానని చెప్పేసి ఎక్కడ కూడా ప్రకటించలేదు. కాకపోతే ఆ జిల్లాకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఆ అసెంబ్లీ స్పీకర్ పదవి ఇచ్చారు. అదే కాకుండా చీఫ్ విప్ కౌన్సిల్లో
ఇచ్చినటువంటి సందర్భం కాబట్టి అన్ని జిల్లాలకు సముచితమైన న్యాయం దక్కే విధంగా ఖచ్చితంగా మంత్రివర్గ కూర్పులో ఈసారి అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే మైనార్టీలకు సంబంధించి ఎవరు గెలవకపోయినా కూడా షబ్బీర్ అలీ గారిని అడ్వైజర్ తీసుకున్న సందర్భం. అదే కాకుండా రంగారెడ్డి జిల్లా ఆల్రెడీ చీఫ్ విప్ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి కూడా ఇప్పుడు ఏదో ఎవరికైనా ఒకరికి పదవి ఇచ్చేసి హైదరాబాద్లో కూడా ఖచ్చితంగా అదే కేబినెట్ సహాయ మంత్రి హోదా లేకపోతే కేబినెట్ మంత్రి హోదారా ఏదో ఒకటి వచ్చే విధంగా ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా ఆ ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్ సంబంధించి కూడా మంత్రివర్గంలో మాకు స్థానం ఉండాలని చెప్పేసి సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, షబ్బీర్ అలీ గారు వారు ఇద్దరు పోటీ పడుతున్న సందర్భం కాబట్టి ఈసారి అన్ని సమస్యలకు పరిష్కారం లభించబోతా ఉంది. ఖచ్చితంగా ఈసారి కేబినెట్ కావచ్చు, అదే కార్యవర్గ కూర్పు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా ఇన్ని రోజుల వరకు ఎందుకు చేయలేదంటే మధ్యలో అదేవిధంగా కులగన్న కావచ్చు, తర్వాత రుణమాఫీ కావచ్చు, చాలా రకరకాల సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోయింది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంశాలు కూడా పూర్తి చేసిన సందర్భం, కులగన్న సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి చేసి కేంద్రం మీద ఒత్తిడి తెస్తే జనగణనలో కులగన్న పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇవి కంప్లీట్ చేయడానికి మీకు ఈ కేబినెట్ ఎక్స్పాన్షన్ అడ్డొచ్చింది. మేడం రకరకాల ఇప్పుడు కేబినెట్ కన్నా మేము కొన్ని అంశాలు ముఖ్యమని చెప్పి భావించినాం. ఎందుకంటే కులగన్న గతంలో బీసీల 34% రిజర్వేషన్ 18% కుదించి బీసీలో తీవ్ర అన్యాయం చేశారు కాబట్టి మా పార్టీలో బీసీకి సంబంధించి పీసీసీ అధ్యక్షుడే బీసీ ఉన్నాడు కాబట్టి పోర్టుపోలియోలు ఎక్కడే ఖాళీ లేవు కాబట్టి అవన్నీ కూడా సమయోచన నింపుదామని చెప్పి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా మాకు ఉన్న మంత్రివర్గంలో 12 మంది ఉంటే 12 మంది రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయింది. ఇప్పుడు మరి కేంద్ర కేబినెట్ ఆరు కూడా ఫిల్ చేస్తుంటే ఈ ఆరుగురు కూడా ఇంకో 18 గంటలు ఎక్కువ 17 మంది కేంద్ర కేబినెట్ ఆ సంబంధిత మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి నిర్ణయాలు పెండింగ్ లో లేవా ఏడాదిన్నర కాలంగా? మేడం ఇక్కడ కేంద్ర కేబినెట్ లో 17 మంది మంత్రి పదవులు. ఇది చెప్పండి, అదే అడుగుతాను అడుగుతాను నేను. మీరు దయచేసి ఎక్కడ కూడా పోర్టుఫోలియోలు ఖాళీగా లేవు. పోర్టుఫోలియోలు ఖాళీ కాకపోతే చట్టం ప్రకారం ఇంకా 6 మందిని తీసుకునే అవకాశం. పోర్ట్ఫోలియోలు ఒక్కళ్ళ దగ్గర ఇల్లు పెట్టుకుంటే ఏ రకమైనటువంటి న్యాయం జరుగుతుంది? మేడం అనుభవం ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు మన దాంట్లో. బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఏదైనా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవాలి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని. ఇక్కడ మా మంత్రులకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంది. మా ఉత్తమ్ కుమార్ గారు చూస్తూ ఉన్నారు, సివిల్ సప్లై ఇరిగేషన్ సంబంధించి చూస్తూ ఉన్నారు. వారు అనునిత్యం రివ్యూ చేసుకుని ముందు పోతున్నారు. ఆర్థిక శాఖకు సంబంధించి బట్టి విక్రమార్క గారు, శ్రీధరబాబు సంబంధించి శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమలు, ఐటీ వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి మా దాంట్లో అనుభవం ఉన్నటువంటి నాయకులు వెంకరెడ్డి గారు బర్డెన్ మామూలు స్పీకర్ బర్డెన్ కాదు, అనుభవం ఉంది కాబట్టి అనుభవాన్ని తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కొంత జటిలమైన ఈ సమస్య ఈ జటిలం కావద్దని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన ఇష్యూని పరిష్కరించిన తర్వాత కేబినెట్ విస్తరణ చేద్దాం అనుకున్నారు. ఎస్సీలకు సంబంధించి కావచ్చు, బీసీలకు సంబంధించిన ఇష్యూని పరిష్కారం కావాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఈ 2 అయిన తర్వాత చేస్తే కొంత వాళ్ళు కూడా సర్దుబాటు చేసినా కూడా అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అంటే మా మంత్రివర్గంలో ఎప్పుడు తీసుకోవాలని చెప్పేసి మిగతా వాళ్ళు నిర్ణయం చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా మాకు కూడా టైం ఉంటుంది. దేని దానికి ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ అంశంతో ముందుకు పోవాలా, ఏ జిల్లాలకు ప్రయారిటీ ఇవ్వాలా, అదే కాకుండా ఏ వర్గాలకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఇప్పుడు కరెక్ట్ టైం అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఓకే, సో అతి త్వరలోనే కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉండబోతుంది.